హలో ఫ్యామిలీ, అందరూ ఎలా ఉన్నారు? సో ఎవరైనా నా వీడియోస్ కొత్తగా చూస్తున్నట్టయితే నా పేరు అనుష. వెల్కమ్ టు మై ఛానల్ అను టేల్స్. సో ఇవాళ మార్నింగే ఎంత పీస్ఫుల్గా ఉందో చూడండి, ఇక్కడ కామ్గా. సో ఇక్కడ వచ్చేసి వాము జీలకర్ర పౌడర్ అయితే ప్రిపేర్ చేసి పెట్టాను ముందే, ఏదో యూట్యూబ్ ఛానల్ చూసి ప్రిపేర్ చేశాను. సో ఇది డైజెషన్కి ఇంకా వెయిట్ లాస్కి ఉపయోగపడుతుందంట. బట్ నేనైతే రెగ్యులర్గా ఎప్పుడు యూస్ చేయలేదు కంటిన్యూస్గా. ఎప్పుడో ఒకసారి గుర్తొచ్చినప్పుడు మాత్రం నోట్లో 1 స్పూన్ వేసేసుకొని వాటర్ తాగేసేయాలంట. సో అదైతే చేస్తాను గుర్తొచ్చినప్పుడు. అండ్ ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే ఎగ్స్ బాయిల్ చేసేసి రాగి జావా చేద్దాం అనుకున్నా. బేబీ కోసం అయితే మిల్క్ బాయిల్ చేసేసాను అనమాట. ఆఫ్టర్నూన్ కోసము రైస్ కూడా నానబెట్టేసేసాను. సో ఇక్కడ అయితే రాగి జావా అయితే ప్రిపేర్ చేద్దామని బాయిల్ చేస్తున్నాను. ఇంకా నాకు కొంచెం చదువుకునేది వర్క్ ఉంటే చదువుతున్నాను కూడా. సో ఇక్కడైతే బాయిల్ అయిపోతుంది రాగి జావా. ఇక్కడైతే నేను కీరా, క్యారెట్ ఆఫ్టర్నూన్ కోసం ఇంకా బ్రేక్ఫాస్ట్ కోసం అయితే కట్ చేసేస్తున్నాను. ఎందుకంటే నాకు ఇలా టైం దొరికినప్పుడు కట్ చేసి పెట్టుకుంటే సో ఈజీగా తినడానికి ఉంటుంది అనమాట. ఒక్కొక్కసారి ఏమనిపిస్తుంది అంటే తినే ముందర కట్ చేసుకుందాం అనిపిస్తే ఇప్పుడు ఏముందిలే తర్వాత తినొచ్చు అన్న ఫీలింగ్ వస్తుంది. అందుకే కట్ చేసి అయితే పెట్టేశాను వెజిటబుల్స్. ఇంకా ఇక్కడైతే పెసలు అయితే నానబెట్టేస్తున్నాను అనమాట స్ప్రౌట్స్ కోసము. ఇంకా శనగలు నానబెడుతున్నాను, పల్లీలు ఇవైతే చాలా ఎక్కువ నానబెట్టాను, ఎందుకంటే ఈవినింగ్ పల్లీ చాట్ చేసుకోవడం కోసము. అదైతే ఆ క్లిప్పింగ్ మిస్ అయింది, కానీ ఇదైతే పల్లీలు బాయిల్ చేసేసి ఇంకా ఆనియన్, టొమాటో, మీకు ఇష్టమైతే కొంచెం సాల్ట్, ఇంకా కొత్తిమీర 1 టేబుల్ స్పూన్ అలా లైమ్ జ్యూస్ అలా కలుపుకొని తినేసేస్తే చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట. అండ్ ఇది వచ్చేసి ఇంకా ఇడ్లీ కోసం అయితే నానబెట్టేస్తున్నాను. నేను చాలా తక్కువ పిండి నానబెడతాను, ఎందుకంటే కొంచెం అయిపోయిన తర్వాత మళ్ళీ ప్రిపేర్ చేసుకోవచ్చులే. ఎక్కువ పెట్టేసుకున్నానంటే దాన్ని మర్చిపోతాను ఫ్రిడ్జ్లోనే, ఇంకా అది పాడైపోతుంది అనమాట. అందుకే తక్కువ ప్రిపేర్ చేస్తాను. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే ఇలా కీరా, క్యారెట్, 2 బాయిల్డ్ ఎగ్స్ అయితే తీసేసుకున్నాను అనమాట. అది తినేసాక లంచ్ కోసం అయితే పప్పు చేశాను. ఇంకా కందిపప్పు, టొమాటోస్, ఆనియన్, కొంచెం ధనియాలు, వెల్లుల్లి ఇవన్నీ కుక్కర్ పెట్టేశాను. పసుపు, 1 స్పూన్ ఆయిల్ వేసేసి సో ఇదైతే ఎనుపుతున్నాను అనమాట. ఎనిపిన తర్వాత ఇంకా సాల్ట్, కారము అవన్నీ అయితే వేసేస్తున్నాను. నేనైతే పింక్ సాల్ట్ వాడుతున్నాను. అంటే నేను చాలా రోజులు అయింది దీన్ని వైట్ సాల్ట్ని పింక్ సాల్ట్తో రిప్లేస్ చేసి. కొన్ని హెల్దీ ఆప్షన్స్ అయితే రిప్లేస్ చేసేసాను, బట్ ఇంకా కొన్ని చేయాల్సినవి ఉన్నాయి. ఇంకా ఇక్కడైతే పప్పులో ఉప్పు, కారం పొడి అన్నీ వేసి కలిపేస్తున్నాను. తిరగమాత మాత్రం ఆఫ్టర్నూన్ తినే ముందరంగా పెట్టుకోవచ్చులే అని వదిలేసేసాను అనమాట. ఇక్కడ ఆఫ్టర్నూన్ ప్లేటింగ్ కూడా చూపిస్తున్నాను. సో కీరా, క్యారెట్ మధ్యాహ్నం కట్ చేసినవి, మార్నింగ్ కట్ చేసినవి. సో నాకైతే ఇలా ముందే కట్ చేసుకోవడం వల్ల వెజిటేబుల్స్ చాలా ఈజీ అయిపోయింది అనమాట, అంటే అవాయిడ్ చేయడానికి లేకుండా. ఇంకా పప్పు, ఆలు ఫ్రై, ఇంకా రైస్ కూడా పెట్టేసుకొని కొన్ని అప్పడాలు అయితే తీసుకున్నాను. ఇవైతే నేను రత్నదీప్లో తీసుకున్నాను అనమాట. అప్పడాలు చాలా మంచిగా అనిపించాయి. ఎప్పుడైనా ఈవినింగ్ టైం స్నాక్స్ కింద కూడా బాగుంటాయి, కొంచెం స్పైసీగా ఉన్నాయి అన్నమాట. సో ఇంకా ఈవినింగ్ వచ్చేసి కోకోనట్ వాటర్ అండ్ నైట్ పల్లి చాట్తో ఏం చేసేసాం. బాయ్.